నమస్తే వెల్కమ్ టు న్యూస్ రివ్యూ దిస్ ఇస్ బలరామ్ ఈ రోజు డిస్కషన్ లోకి వెళ్ళే ముందు ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం సాక్షి చూద్దాం సాక్షిలో శాసన సభాపతి ఎవరు అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది కొత్త స్పీకర్ ఎంపికపై టీఆర్ఎస్ లో చర్చ కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ వామ్మో స్పీకర్ పదవ మాకొద్దంటున్న సీనియర్లు తెరపైకి పోచారం ఈటెల పద్మ కొప్పుల పేర్లు ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణకు అవకాశం అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది అదేవిధంగా ఏపీకి సంబంధించిన వార్త కూడా చూసుకుంటే ఎవరితోనూ పొత్తు ఉండదు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతామంటూ వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి సాక్షి టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కామెంట్స్ అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కూని అందుకే ప్రజల్లోకి వెళ్ళామంటూ ఆయన కామెంట్ చేశారు అదేవిధంగా 17న కొత్త అసెంబ్లీ 16న ప్రొటెం స్పీకర్గా మజ్లీస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ప్రమాణ స్వీకారం తర్వాతి రోజున ఆయన ఆధ్వర్యంలోనే కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం 4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు 18న స్పీకర్ ఎన్నిక అదే రోజున బీఏసీ భేటీ 19న ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత 11వ తేదీన ఎలక్ట్ అయిన అసెంబ్లీ ఎమ్మెల్యేలు చివరికి ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్న వార్త అది అదేవిధంగా నమస్తే తెలంగాణ చూసుకుంటే 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు 20 వరకు తొలి సమావేశాలు కొనసాగబోతున్నాయి అదేవిధంగా మోదీ బీజేపీకి మాత్రమే ప్రధాన అంటూ క్వశ్చన్ మార్క్ కనబడుతోంది తెలంగాణ పథకాలకు ప్రశంసలు తప్ప పైసలేవి అంటూ కేటీఆర్ ప్రశ్నించిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు బీజేపీ ఇతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ తెలంగాణలో బీజేపీ లేదనే ఒక్క పైసా ఇవ్వడం లేదు పైగా రాష్ట్ర పథకాలను కాపీ కొట్టడానికి సిద్ధమయ్యారు అంటూ ఆయన కామెంట్స్ చేశారు అదేవిధంగా గులాబీ హవా అన్న ఒక వార్త ప్రధానంగా హైలైట్ చేసుకున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకే ప్రజలు ఓటు 16 స్థానాల్లో విజయం సాధించనున్న టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ నాయకత్వానికి జనం జయహో ప్రతిపక్షాలు లాపతా వీడీపీ అసోసియేట్స్ తాజా సర్వేలో వెల్లడైన విషయాలు అంటూ ఒక వార్త ప్రధానంగా కనిపిస్తోంది అదేవిధంగా రణరంగంగా కేరళ అట్టుడుకుతున్న కన్నూరు 5 జిల్లాల్లో చల్లారని హింస బీజేపీ సిపిఎం నేతల ఇండ్లపై పరస్పర దాడులు హింసకు కారణం మీరంటూ ఆరోపణలు ఇది కేరళకు సంబంధించిన వార్త కేరళలో పరిస్థితులు అంతా కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే తెలంగాణకు చెందిన ఐఏఎస్ చంద్రకళ ఇంట్లో సిబిఐ సోదాలు అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది నిజాయితీ గల ఆఫీసర్గా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హైలైట్ అయిన చంద్రకళ ఇవాళ సిబిఐ సోదాలు ఆమె ఇంటిపై సోదాలు జరుగుతున్న పరిస్థితి యూపీలో ఇసుక తవ్వకాల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలు అఖిలేష్పై కేంద్రం గురి అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది అదేవిధంగా నల్గొండ లేదా మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారంటూ ఒక వార్త ప్రధానంగా కనిపిస్తోంది లోక్సభకు కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ మరోసారి అసెంబ్లీ ఫార్ములాకే మొగ్గు అత్యధిక స్థానాల్లో సిట్టింగ్లకే ఛాన్స్ అంటూ ప్రధానంగా వార్త అదేవిధంగా 18న మంత్రివర్గ విస్తరణ అంటూ ఒక వార్త కనిపిస్తోంది మినీ క్యాబినెట్లో 6 మాత్రమే చోటు కేటీఆర్ హరీష్ పేర్లపై అనుమానాలు లోక్సభ తర్వాతే పూర్తిస్థాయి విచారణ స్పీకర్ పదవిపై పలువురి అనాసక్తి అన్న వార్త నో బిల్స్ అన్న ఒక వార్త ప్రధానంగా కనిపిస్తోంది రాష్ట్రంలో అన్ని శాఖల బిల్లులు పెండింగ్ 12,000 కోట్ల వరకు బకాయిలు జామ్ 7 నెలలుగా నిలిచిపోయిన చెల్లింపులు 3 శాఖల్లోనే 10,000 కోట్లు సచివాలయం చుట్టూ కాంట్రాక్టర్ల చక్కర్లు చేతులు పైకి చూపిస్తున్న ఉన్నతాధికారులు 2.5 నెలలుగా వైద్య చికిత్సలు బంద్ సంక్షేమ పథకాలకు మళ్లింపులతో సమస్యలు అన్న వార్త పొత్తుల వల్లే ఓటమి అంటూ కాంగ్రెస్ పార్టీ విశ్లేషించిన వార్త ప్రజాఫ్రంట్ వస్తే బాబు వస్తాడన్న ప్రచారం జనం నమ్మారు లోక్సభ ఎన్నికలకు పొత్తులొద్దు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు వల్ల కొంత లాభమే బట్టి ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష అన్న వార్త ఆగని అల్లర్లు అట్టుడుకుతున్న కేరళ బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబు దాడి లెఫ్ట్ నేతల ఇళ్లపైన బాంబులు ఇప్పటికే 3,178 మంది అరెస్ట్ సంఘ్ బీజేపీ వల్లే హింస లెఫ్ట్ గుండాలే విధ్వంసం సృష్టిస్తున్నారంటూ బీజేపీ కామెంట్స్ ఇది కేరళకు సంబంధించిన వార్త చూసుకున్నాం వెలుగు ఒకసారి చూసుకుంటే వెలుగులో ప్రధానంగా పొగడ్తుల తప్ప పైసలేవి అంటూ కేటీఆర్ చేసిన క్వశ్చన్కి సంబంధించిన వార్త మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధాన రాష్ట్రంపై కేంద్రం వివక్ష పోరాటం ఆపబోమంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు మరో ఆసక్తికరమైన వార్త కనిపిస్తోంది కేసీఆర్ ఎంపీగా పోటీ చేయరు అంటూ కేటీఆర్ నిన్న కామెంట్ చేశారు క్యాబినెట్లో ఎవరుంటారో నాకు తెలియదు కాంగ్రెస్ పార్టీ క్రైసిస్లో ఉంది మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ కామెంట్స్ అవి ప్రధానంగా ఏదైతే కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు కేంద్ర రాజకీయాలకు వెళ్తారు అన్న ఒక వార్త చెక్కలు కొడుతున్న నేపథ్యంలో దానికి నిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ ఆయన అసలు ఎంపీగానే వెళ్ళరు ఆయన పోటీ చేయట్లేదు అంటూ ఒక కామెంట్ చేసిన పరిస్థితి